ఫీజుకి 500ది రాజకీయ పీల్చుకి నియమే బొక్క మిగులుతుంది ఇక్కడ సెల్ తీసిపో ఇక్కడ ఆ సెల్ పాస్వర్డ్ అన్న తెలుసా నీకు? చూస్తా ఆడిగిడి తిప్పుకుంటా దాని పాస్వర్డ్ ఏంటంటే అది కొట్టి దాన్ని బ్లాక్ చేయాలని చూస్తాను. బ్లాక్ నంబర్లు ఏ నంబర్లు కొడతామని నంబర్లు ఫోన్ ఎట్లా ఎవరున్నాయి ఏంటి పాస్వర్డ్ వెళ్ళాడు ఎందుకు కొడతాను? అది ఎత్తిపోతే చెప్పు 276 - 36 డివైడెడ్ బై 12 లెక్కలు వాడతారు కాదు అవన్నీ తెలుస్తేనే పాస్వర్డ్ తెలుస్తుంది. టెక్నాలజీ వాడతా నేను తిక్క పెట్టాను పాస్వర్డ్. 276 డివైడెడ్ బై 8 - 16 ప్లస్ 2892 కొడితే కొడితే ఏమొస్తుందో అదే. 276 డివైడెడ్ బై 8 - 16 ప్లస్ 2892 కొడితే కొడితే ఏమొస్తుందో అదే పాస్వర్డ్. హెచ్ఎం సార్ కూడా చెప్పిండు. హెచ్ఎం అంటే ఎవరు? హార్స్ రైటరా? చెప్పట్లా చెప్పేది కాలే కానీ ఫోన్ ఏం రాలే కదా. చూడమ్మా నా ఎవరు కాదు 10 పైసలకి డబ్బులు ఇస్తున్నారని తెలిసింది గవర్నమెంట్ వాళ్ళు. పోయి తెచ్చుకుంటే ఎవడన్నా పోయమ్మ డబ్బులు ఎంత గవర్నమెంట్ వాళ్ళు ఏడికి ఇస్తున్నారు తెలుసా? ఇది నీకు యువజన బిడ్డలు యూత్ అంతా బాగుపడాలని ఇస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి పని బాట్లేదా ఎక్కువైంది వాళ్ళకి ఏమో డబ్బులు ఇచ్చాకే. నువ్వు నా దగ్గర సులికథలు చెప్పొద్దు, అర్థమైందా? నువ్వు మళ్ళా అంత సీరియస్ చూడొద్దు కొద్దిగా. మళ్ళా నీకు తెలీదు. నా గవర్నమెంట్ ఇచ్చింది. ఎంత ఇచ్చింది గవర్నమెంట్? ఎంతకాలం తీసుకొచ్చి 10 పైసలు వడ్డీ. ఇచ్చారా? నీకు కూడా వెనకాల చెప్పలా? మళ్ళీ ఇంక నీకెందుకు 10 పైసలకు వడ్డీ ఇచ్చినాడంటే నిజంగా దేవుళ్ళరా. నేను చూసేదేం అదే గాంధీనే, వేరేదేం ఉండదు. లోట్ల మీద గాంధీనే ఉండదు. మళ్ళీ చూసిస్తా అంటే పద్దులోకి ఏమన్నా అప్పకి శుభాకాంక్షలు చెప్పాలా డబ్బులు వేసిన దానికి. ఎట్లా నాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు నువ్వు తీసుకుంటావు అంటే నీకు ఇప్పుడే ఇప్పిస్తా, అదేం పెద్ద విషయం కాదు. కానీ బాధ్యతగా ఇచ్చిన డబ్బులు నువ్వు నీటికి ఖర్చు పెట్టుకొని పైకి రావాలా. 10,000 తీసుకుంటావా? 50 లక్షలు అవన్నీ ఇయ్యరు. 10,000 నుంచి స్టార్టింగ్ 10,000 ఇస్తారు. 10,000 కట్టు మస్ట్ 20 నుంచి 30 అట్లా పెంచుకుంటావు. 10,000 తీసుకుంటావు అంటే చెప్పు. తీసుకుంటాను, ఎంట్రీ తీసుకుంటానా? ఓయమ్మా ఈ మధ్య ఇట్లా కూడా బాగానే ఇస్తున్నారు కదా. ఇట్లా అవి అన్నీ అడగరు కదా. అర్థం కాక తీసుకోలే చాలా మంది. అర్థమైతే తీసుకుంటారు. ఇప్పుడు నీకు అర్థమైందా? మళ్ళీ డబ్బులు ఇచ్చినాక అర్థం కాలేదు. హలో సార్, నాకు ఇచ్చినది అది షిఫ్ట్ చేయండి సార్ 10,000 మా తమ్మునికి శివ. మీకు ఆధార్ కార్డు పంపించేస్తాను. ఆ పిల్లోని లాగిన్ చేసింది. ఆధార్ కార్డు పెట్టుకున్నా స్వామి. లాగిన్ చేసేసిండి. అది ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్కి. అదే 10,000 ఇచ్చి మొత్తం డీటెయిల్స్ అని చెప్పేస్తాను. సరే సార్, ఓకే. ఇప్పుడు దాంతో ఏం చేస్తా? ఏం చేయలేని కనిపిస్తాను నాకు వాళ్ళ తరపు. నువ్వు కూడా గవర్నమెంటేనా? $10,000 ప్రాసెసింగ్ ఫీజుకి 500ది ప్రాసెసింగ్ కాదు, ప్రాసెసింగ్ ఫీజ్. సర్లే 500 ప్రాసెసింగ్ ఫీజు. ఉండు చాలా ఉంటాయి. అప్పుడే అయిపో. మోడీ గారిది ఏం పెట్టినారు? యువజన యూత్ సంక్షేమ సంఘానికి నీ వంతు నువ్వు ఏదైనా సమర్పించుకోవాలా. సమర్పించడం కదా 500. అదే ప్రాసెసింగ్ ఫీజు. ఇది యువజన యూత్ బాగుపడడానికి నీ వంతు ₹1000ది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇదేంది మళ్ళీ కొత్తగా? మా గవర్నమెంట్ వాళ్ళు ఊరికి ఇస్తారా నీకు? ఇక్కడదే 1000. ఉన్నాడు కూర్చో దండిగా ఉంది, పొయ్యేది కాదు కదా. రానిగా వాళ్ళంతా ఆశామాషకి ఇచ్చేసినారంటే ఊరికే కాదు, కూర్చో చెప్తా. ఏం గానగల మొత్తం కూర్చో చెప్పేది తర్వాత నువ్వేమని తీసుకోదు. కూర్చో. ఎంఆర్ఓతో సంతకం ఉందే?
నువ్వు ఇక్కడే ఉన్నావు. ఏమన్నా గవర్నమెంట్ సంబంధించిందా ఏమే నువ్వు గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు నువ్వు ఇక్కడ వ్యక్తి ఏమన్నా ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏమైనా సర్టిఫికేట్ ఏమైనా చదువుకున్నాడు దానికైతే ఎంఆర్ఓ సంతకం చూసిన ఎంఆర్ఓ నువ్వు ఇక్కడే ఇంట్లో ఉన్నావు ముందు నుంచి 10 ఏళ్ళ పైన నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నావు లేదని ఎంఆర్ఓ నీతో లేదు కదా ఈడ కాదు నీతో సర్టిఫికేట్ అది లేదు కదా లేదు ఎంఆర్ఓ సర్టిఫికేట్ లేని దానికి 1000 రూపాయలు అది నేను ఫేక్ గా క్రియేట్ చేయించుకుంటా కటకట చేయొద్దు నీకు నీ దగ్గర లేవు కాబట్టి అడుగుతాను ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉంటే లేదులే అంతే 1000 రూపాయలు ఎంఆర్ఓ ఓరే నేను ఎక్కడ జీతం ఇది కొల్లబడింది ఇచ్చినది వచ్చినట్టు ఇంకోటి ఈ సర్టిఫికేట్ అయితే నీతో ఉంటుందిలే విఆర్ఓ సర్టిఫికేట్ ఉందే మగలా ఏమన్నా విఆర్ఓ ఏంటికే ఏంది విఆర్ఓ ఏంటికి విఆర్ఓ ఏటుకుంటాడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నీకు విలేజ్ లో ఏమైనా స్థలాలు ఉన్నాయా మీకు మళ్ళీ లేవు కదా పొలాలు ఉన్నాయా మళ్ళీ లేవు లేవన్న దానికి సర్టిఫికేట్ అది లేవన్న దానికి సర్టిఫికేట్ అది ఎట్లా మాకే మళ్ళీ లేవు ఆ సర్టిఫికేట్ నేను పుట్టిస్తా 500 విఆర్ఓకి 500 కటకట చేద్దా మొత్తం తీసుకో నీ లెక్కాచార ప్రకారం ఉంటుంది ఇది గవర్నమెంట్ ఇచ్చింది అల్లటప్ప కాదు ఏమి నీ మీద ఏమైనా కేసులు ఇంత ముందు అట్లా కనబడతాను నేను ఏ కేసులో ఉన్నా ఏ రౌడ్ ఏం చేసినా ఒక ఏమన్నా రేపు గీపులు ఏమైనా చేసినా ఏమే ఇప్పుడు నీకు ఉన్నాయా లేవా అని అడిగినా అంటే లేకుందని కూడా తీయాలంటావా ఇప్పుడు సర్టిఫికేట్ ప్రతి ప్రూఫ్ సర్టిఫికేట్ ఉంటేనే ఇప్పుడు నీకు కేసులు ఉన్నాయా లేవా సర్టిఫికెట్లతో చెప్పేస్తాను లెక్కంతా మేము ఎందుకు ఇప్పిస్తాను 10 పైసలకి ఎవరు ఇప్పారు 10 పైసలకి మేము ఇప్పిస్తాను రూపాయలు దండి కొద్ది కదా ఇప్పుడు నీ మీద కేసులు ఉన్నాయా లేవా లేవు మళ్ళీ అదే లాయర్ తో నేను అది చేపిస్తాను కేసులు ఉంటే ఏమైనా రేపులు కానీ మర్డర్లు కానీ దొంగతనాలు కానీ చైన్ చంపేవాడు కానీ వారి దొంగని చూసినా ఏమి క్లియర్ మచ్చ లేకోకుండా నా కొడుకు మీద సర్టిఫికెట్ చూపిస్తావంటే ఏం నీకేమైనా బుర్రా నీకేమన్నా సర్టిఫికెట్ చూపిస్తావంటే ఏం నీకేమైనా బుర్రా నీకేమన్నా తప్పులు అందరూ చేస్తారు తప్పు లేదన్నప్పుడే డౌట్ వస్తుంది నువ్వు సర్టిఫికెట్ చూపిమనేది నీకు నీ పగారు ఏం పోలా ఒకరిని చంపాలా లేదా వేరే ఇంట్లో దొంగతనం పోయి నక్లీస్ లో అవన్నీ తీసుకొని రేపులు చెప్పలేదు దొంగతనం చేసినావు ఎప్పుడైనా గలాటాలకు పోయినావా ఎట్లా పోతాను క్లియరెన్స్ సర్టిఫికెట్ అడుగుతారు మంచోరికి సర్టిఫికెట్ ఇచ్చేది చూసినా కానీ మంచోరికే సర్టిఫికెట్ అండి ఇప్పుడు మంచి చదివినా అంటే సర్టిఫికెట్ అడుగుతారు ఇప్పుడు మంచోడ సర్టిఫికెట్ ఇప్పుడు అవన్నీ వద్దు క్యాన్సిల్ చేసుకుంటే నీకు అమౌంట్ రాదు ఎంత చదవాలా లాయర్ మనం పెద్ద లాయర్ మాట్లాడతాం కాబట్టి 2000 ఈ సర్టిఫికేట్ కి వందిలే నీ 10 పైసలకు వచ్చినది ఇంట్రెస్ట్ ఊరికే భార్య 10 రూపాయలు వడ్డీ తీసుకోలే వానమ్మ జీతం ఎంత ఉండో కొనబడిందో ఓ అరే యాదో వచ్చేటట్టు వచ్చి ఏదో వచ్చేటట్టు వచ్చి పాయిందనుకున్నట్టు నాకు జరుగుతుంది ఏం కాలే నువ్వు సాయిబాబా నీళ్ళు తాతావా వానమ్మ పన్ను ఏంటి కట్టాలి సమయం నీళ్ళకి నీళ్ళు తాతను తాగడం లేదా ఈ మధ్య మానేసిన పురుగు తాగినావు కదా సర్టిఫికేట్ డబ్బులు కట్టు సాయిబాబా నీళ్ళకి పైపులు అన్నేళ్ళు అయినావు నువ్వు పైపులకు కట్టు డబ్బులు పైపులు తప్పు నేను వేసి మీ ఇళ్ళ వరకు లాగుతారా తీసుకోలే 10 పైసలు నువ్వు తీసుకున్నావు అందరు తీసుకోలే పైపులకి రా పుణ్యమే కదా సాయిబాబా పైపులకి ఇస్తే ఎంతమంది అయినారు ఎంతమంది బతికినారు అసలు సాయిబాబా నీళ్ళు కులం మతం ఏం లేకుండా తాగుతున్నారు నువ్వు 10 పైసలు వడ్డీ తీసుకోలే పైపులకే కదా ఎందలి ఒక్క నిమిషం అది ఎంత ఉంది నీట్ గా దండి కొంచెం ఆయన 10 పైసలు వడ్డీకి ఒక్క నిమిషం ఏదో మర్చిపోయినా ఇంకోటి ఇక్కడ కూర్చో ఇది మెయిన్ నేను మర్చిపోయినాను నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు లేదని సర్టిఫికేట్ చూపి డబ్బులు తీసుకున్నావు డబ్బులు తీసుకున్నావు నువ్వు అప్పు కట్టలేకపోతే సీరియస్ గా ఇక్కడ నీ లాభమే ఉంటుంది తిక్కుడా 5,000 మొత్తం 4,000 తీసుకుంటారు 10,000 ఇచ్చి అది ఉందిరా కూర్చో ఇదంతా ఏంది కూర్చో నువ్వు అట్లా టెన్షన్ పెడితే పోతే నీకు లాగిన్ అయిందాడా సర్టిఫికేట్ ఉందే
ఏదానికి ఆరోగ్యం ఉన్నట్లు నీకు ఏ రోగాలు లేవన్నట్లు. నీకు ఒకవేళ ఎయిడ్స్, యాంథ్రాక్స్, ఏమన్నా పైల్స్ ఎవరి నుండి చచ్చిపోతే వడ్డీ కూడా కడతాడు, అసలు కూడా కడతాడు. మా గవర్నమెంట్ బాధ్యతలు మాకు ఉంటుంది, టెన్షన్ ఉంటుంది కదా. నీ దగ్గర ఉన్నాయి లేవు సర్టిఫికేట్ చెప్పు. స్వామి నారాయణ కానీ ఏమైనా యాదులు తెచ్చుకోమని చెప్తాను ఫస్ట్ టైం. నీకు ఉన్నాయా లేదా అని గ్యారంటీ కోసం. లేకపోతే మంచిగా కూడా పోవడాలి కానీ సర్టిఫికేట్ మంచిగా ఉన్నాయి నువ్వు చెప్పుకునేది కాదు. మా క్లైంటర్ సర్టిఫికేట్ ఉందా లేదా? నాకున్నాయి ఎయిడ్స్ అవి ఉన్నాయి. ఎయిడ్స్ ఉందా? సరే, మందులు గవర్నమెంట్ నీకు నెలలు పంపిస్తుంది 2000. మందులు గవర్నమెంట్ నీకు నెలలు పంపిస్తుంది 2000. మేము తెచ్చుకుంటాం. నువ్వు తెచ్చుకోలే, గవర్నమెంట్ పర్సనల్ గా గవర్నమెంట్ తో 10 పైసలు వడ్డీ తీసుకునే 10 పైసలు వడ్డీ తీసుకునేకైతే నీకు గవర్నమెంట్ కావాలా. కానీ నీకు ఎయిడ్స్ కి మందులు ఇచ్చే గవర్నమెంట్ వద్దా? గవర్నమెంట్ బొంగొద్దు, మా కష్టం సరే ఇదొకటి ఇచ్చేసేయి, మిగతాది ఎంత లెక్క. ఇది 100 నీకు నెల టాబ్లెట్లకు ఎంత అవుతుంది రోగం మానిపోయేంత వరకు? ఓయమ్మంగా అంత లెక్క ఉందేంద్రా నాయన స్వామి. గవర్నమెంట్ నుంచి లెక్క అంత ఈజీ కరగదు. ఉండు మెయిన్ మాట్లాడతా. పోయినసారి వినాయక చంద ఇచ్చినావా? ఏమన్నా సంబంధమా మున్సిపల్ ఆఫీస్ కాడ వినాయకుడిని పెడతాను. చంద ఇచ్చినావా లేదా నువ్వు ఇప్పుడు ఇంత ముందు? వాళ్ళకి నాకేం సంబంధం? నీకేం ఏంది సార్? నువ్వు బాగుండాలనే కదా వినాయకుడిని పెడతాండేది. నేను బాగుండాలని వాళ్ళు బాగుండాలని చెప్పు. గవర్నమెంట్ ఆఫీస్ ముందర వాళ్ళు వినాయకుడు పెడతాడు. నీ బాధ్యత లేదు చంద ఇచ్చి. నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తానా గవర్నమెంట్ పేరు చెప్పుకొని నువ్వే తీసుకుంటానేమో. తెలిసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తానా గవర్నమెంట్ పేరు చెప్పుకొని నువ్వే తీసుకుంటానేమో. వండ రైస్ ప్యాకెట్ ఆడేపిస్తాను నువ్వు. వానమ్మ బియ్యం మీద కూడా లెక్కలు తింటారా మీరు? బియ్యం ఊరికి ఎంత? రూపాయి 2 రూపాయలు స్వతంత్రం కట్టుకుంటున్నాం కదా. 2 రూపాయలు నీకు బియ్యం ఇస్తానేది నీ స్వతంత్రమా? బియ్యం తింటానవా? తింటానమ్మా. ఓట్లు వేయించుకోలే వచ్చి అయ్యాయని అనుకోలే అప్పుడుగా. ఓట్లు వేయించుకోలే వచ్చి అయ్యాయని అనుకోలే అప్పుడుగా. అయ్యయ్యారు అనుకున్నావు నువ్వు. అయ్యయ్య ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎత్తామని లేదా? డబ్బులు తీసుకోలేదా? ఏమి ఇస్తాను కాబట్టి తీసుకుంటానమ్మా. మళ్ళీ వేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మించి మేము ఆ టైంలో అట్లా వస్తాము. 500లే. ఎవరు బియ్యం తినడం లేదా నువ్వు? ఉంటుంది మళ్ళా న్యాయంగా 10 పైసలు చుట్టుపట్టుకుంటారు మీరు. తీసుకోకుండా 10 పైసలు వడ్డీకి బాధపడతాను. నువ్వు పెళ్ళయిందా? ఇప్పుడు పెళ్లి అయిందా? 2 బిడ్డలు. మీ ఫ్యామిలీ ఫోటో, రేషన్ కార్డు చూపి. మాకు ఇంకా అప్లై చేసినామా? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అదే అప్లై చేసినావా? మా వాలంటరీ కార్డు సర్వీ చేయలే. వచ్చిందే? రాలేదు. రాలే కదా. దగ్గరుండి మేమే చేపిస్తాము. పర్సనల్ అసిస్టెంట్ పెట్టించేసి. మీ భార్య పేరేమి? సుజాత. పిల్లల పేరు రమ్య. ఇంకో 2 ఆడపిల్లలేనా? ఆడపిల్లలు పుట్టిన దానికి 3000. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేది గవర్నమెంట్ చేసిందా? ఇది తెల్దా నీకు? ఈ స్కీము గవర్నమెంట్ స్కీము తెల్దా? ఆడపిల్లల భవిష్యత్తుకి మా ప్రభుత్వమే పునాది అనేది పెట్టినారు. నీకు తెల్దా? ఎవరికి? మేము అప్పుడు ప్రభుత్వం లేమే. 3000 2 పిల్లలు ఉండేది 6000. ఏమి కాదు ఇక్కడ ఇచ్చేసి పోయినా కూడా నీకు 2 రోజులు అయింది. నువ్వు 10,000కి 10 పైసలతో వడ్డీ కట్టుకుంటారా? మాకు లెక్క ఏమవుతుంది? నాకు లెక్కనే అవుతుంది. తీసుకోపోండి. ఒక్కసారి ఎన్ని రోజులు అయినాక నువ్వు నిప్పులు కట్టి చికెన్ రోల్ పెట్టినట్లు పెడతా. 2 రోజులు అయినాక గవర్నమెంట్ 10 పైసలు వడ్డీ తీసుకున్నావు. నువ్వు నిజాయితీ కట్టు. ఏది ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. సార్ వాళ్ళు అప్పటి నుంచి లైన్ లోనే ఉన్నారు, మొత్తం వింటున్నారు, అన్ని తీసుకుంటాం. ఎందుకంటే మేము గవర్నమెంట్ తరపున ఏదైనా ఇస్తున్నామంటే విత్ ప్రూఫ్స్. తీసుకునేటప్పుడు మాత్రం ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు నువ్వు తీసుకున్నది మొత్తం మాట్లాడినంత రికార్డ్ అవుతుంది. అర్థమైందా? సరిగ్గా కూర్చొని మాట్లాడు.
సార్ సీరియస్ అయితే అది వేరే రకంగా ఉంటుంది. కూర్చో చెప్తా కూర్చో. ఇప్పుడు పైసలు కొట్టి కానీ పైసలు లేకుండా రూపాయలు లేకుండా 10 రూపాయలు కూడా చేస్తారా? పైసలు కొట్టి కానీ పైసలు లేకుండా రూపాయలు లేకుండా 10 రూపాయలు కూడా చేస్తారా? 2500 ఉంది ఇంకా నీలో. దీంట్లో కూడా ఇంకోటి ఆఫర్ ఉంది తెలుసా? 10 పైసలు చెప్పున మీరు కట్టే వడ్డీ మీకు ఇబ్బంది లేకోకుండా 10 సంవత్సరాలకు గాను 1000 రూపాయలు మేము ముందుగానే వడ్డీ పెట్టుకుంటాం. మీరు 10 పైసలు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. ఏది ఈ నెల మాత్రమే. మన చిన్నలు ఎవడు కడతాడో, మా తాత కడతాడో, మా ఇవి కడతాడు. మీరు కట్టకపోతే ఎట్లా? మరి మా దగ్గర అన్ని చూస్తాను ఇచ్చే ఉంది కదా 500 ఇచ్చి మనం మీరు 2000 వడ్డీ నీటికి. ఒకవేళ నువ్వు యాక్సిడెంట్ లో ఏమన్నా అయిపోతే గవర్నమెంట్ అట్లా అలా ఇస్తుంది. నీకు తెలుసా? ట్రైన్ లో పోయినప్పుడు కానీ ఏదైనా చేరినప్పుడు కానీ నీకంటే ఇన్సూరెన్స్ వస్తా లెక్క. అది మా బాధ్యత. నువ్వు 10 పైసలు తీసుకున్నావు అని చెప్పి ఈ శవం మీద పెడతాం 10 పైసలు. అదే స్కీమ్ ఇది. 10 పైసలు మేము ఇస్తానేది వడ్డీ అంటే నీ శవంకి 10 పైసలు బిల్లు అట్లా అనకూడదు. కానీ మేము అట్లా అంటున్నాము. మనిషిని వేదన గుర్రన చేసి మానసికంగా విభజిస్తారు మీరు. ఒకవేళ నువ్వు యాక్సిడెంట్ లో పోతే నీకు ఇన్సూరెన్స్ కింద తీసుకుంటాను. నీ డబ్బులు వద్దు, మీకు రావడొద్దు. పోయి 1000 రూపాయలు. ఒక్క నిమిషం. ఇది నేను నీకు గాని ఇప్పించినందుకు 10 పైసలకి అతి తక్కువ వడ్డీ తెప్పించిన దానికి నువ్వు నాకు 500 కమిషన్ చాలు. సిగ్గులేనివాడా ముట్టారు మగవాడా? నీకేమైనా బాధ అనిపిస్తుంది లేదా? మధ్యలో బ్రోకర్ మధ్య వచ్చేది కాకెత్తి పట్టిన నీకు సిగ్గుందా? 500 కదా, 500 కదా. 500 కూడా ఇంకేం చేసుకోవాలా? ఇదేం చేసుకో, దీనికి ఉంది. నువ్వు అప్పుడే దీనికి ఏమైనా చేసేసుకుందాం, తీసుకోమే పోనీ ఇదన్నా ఖర్చు పెట్టుకుందాం అనుకుంటున్నావు. గవర్నమెంట్ ఊరికేది నీకు 10 పైసలకి. దీనికి కూడా ఉంది కథ. చెప్పు కొత్తగా చెప్పను. ఇది గవర్నమెంట్ నుంచి వస్తాండే రూల్స్ ఫార్మాట్ లో ఇవన్నీ. ఇప్పుడు లోన్ అప్లై చేసింది ఎవరు? శివగాడు. ఎవరు శివ? నువ్వా? నువ్వే ప్రూవ్ చేసుకో. ఎట్లా? గాంధీదాత కాదు, నువ్వే శివ అని ఎట్లా? నా పేరే. అదే నువ్వని ఎట్లా రుజువు? నేనే శివని. నువ్వే శివ. నేనే ఎరిపప్పుని, నేనే కొండిపప్పుని. ఒక శివగాడు పరానోడు వాడు పెద్ద ఎరిపప్ప నా కొడుకు. ఈ లెక్కలు చూపిస్తే ఏదైనా మారిపోతాడని. వద్దొద్దులే కానీ ఎందుకు నీకు బాధ పెట్టేది? అదే వచ్చి శివగారిని బకరం చేస్తున్నావు నువ్వు. ఈ 500 దానికి కాలేదు, నువ్వు తప్పుగా అనుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరినైనా ఒక 2 వ్యక్తుల్ని మాకు పరిచయం చేసి 10,000 రూపాయలు వాళ్ళు 10 పైసలతో వడ్డీ ఇప్పిస్తే నీకు 500 రూపాయలు నీకు వస్తుంది. 500 వచ్చేది ఇది నీకు వస్తుంది. ఇద్దరిని పిలుచుకోని రా, 10,000 రూపాయలు 10 పైసలు వడ్డీలు ఇప్పిస్తా. కొట్టామా ఒక నేతనే సరిపెడతాం అనుకుంటే ఇంకా 2-3 నేల చేస్తారా? కిసుకొచ్చా గానాగలేమన్నా మీకేం అవలేదు? మీకు అందరికి బాగుపడదా? ఏం బాగుపడుతుంది? నీ బొంగులో బాగుపడుతుంది. అంత అప్పులలో పడుతామని వాళ్ళు రక్తం అంతా బీడి చేస్తాను కదా. మీకే వాళ్ళు గొడుగు 10,000 ఇచ్చింది 10 పైసలకి ఏమయ్యా? ఎవడు తీసుకున్నాడు? ఇప్పుడు నీకు ఇయలేదా? నేను బొంగులో కూడా ఇయలేదా? నేను బొంగులో కూడా తీసుకోలేదు. నువ్వు 10 పైసలకి చెల్లి ఇచ్చి మనం తీసుకోవడం. సర్టిఫికేట్ లేవు మెడికల్. 2 రోజులు అయినాక లేదు. ఎవడు 2 రోజులు ఒక్కసారి చేసినాక అయిపోయాడు. చేసుకోకూడదు పో. నీకు అంటే నువ్వు గవర్నమెంట్ ఇస్తారా? ఎట్లా ఎక్కడ 10,000 ఇచ్చి మనం 10 పైసలు లేకుండా 1 రూపాయి లేకుండా చేస్తే అట్లా తీసుకుంటామా? అదే 10 పైసలు వడ్డీ మేము తీసుకోమేస్తాం. మాకు వద్దా మీ వడ్డీ? నీకు తెలియకుండానే గవర్నమెంట్ ఉన్న అప్పు 10,000 తీసేసినావు. నువ్వు ఎవరు తీసేసినావు? ఉందేమన్నా యాడుందా? మళ్ళీ గవర్నమెంట్ కి నువ్వు బాకీ ఉన్నావు, బాకీ తీర్చుకున్నావు. ఎవరికి బాకీ గవర్నమెంట్ నీ దగ్గరికి వచ్చిందని చెప్పి నువ్వు చాలా చులకని చూస్తాను. నేనే చులకని నా దగ్గరికి ఎట్లా తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఎవరు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకే. నువ్వు చేస్తానేమో నేను చేస్తాను. మళ్ళా ఎవడు తీస్తాడు లెక్క? పోయి వద్దు కదా. 10,000 కట్టు. ఎవడు కడతాడు? 10,000 కట్టు. ఎవడు కడతాడు? 10,000 ఇచ్చి. ఎవడు ఇప్పుడు ఇచ్చిన 10 పైసలు 10,000 ఇచ్చుకో. చెప్తా కడతా. నువ్వు గవర్నమెంట్ లెక్కనే నువ్వు ముట్టుకున్నావంటే పెట్టాడా? వద్దు సైకిల్ ఏ మట్టుకైతే
డబ్బులు కట్టు. డబ్బులా? సర్లే 3 నెలలకి ఇచ్చేస్తారేనా? ఇస్తావు కదా, ఇస్తాలే. నెల నెల కట్టుకుంటూ వస్తావా? కడతా. హ్యాపీనే కదా? హ్యాపీ. 10 పైసలు వడ్డీ. సర్లే సర్లే. హ్యాపీనా కదా నువ్వు 10 పైసలు వడ్డీ? ఏందా పోయినా ఇట్లనా? సర్లే సార్ వింటాడు. హ్యాపీ కదా? హ్యాపీ. చాలా సపోర్టింగ్ ఉందా? ఫుల్ సపోర్ట్ కదా? హ్యాపీ. చాలా సపోర్టింగ్ ఉందా? ఫుల్ సపోర్ట్. యువత అంతా పైకి వస్తారా? ఆడొస్తారు పైకి, గుడ్లు పైకి వస్తారా? ఇంకో 2 పట్టిస్తావా? ఎట్లా పట్టి ఎన్ని పడతాం? పట్టిస్తాంలేనా? నిన్ను పోటీ కట్టుతానురా. లేదు ఏంది 500? 500 మళ్ళీ 10,000 కావాలంటే ఫస్ట్ నుంచి ఇంకోటి ఇస్తా వేరేది. ఎవరు నమ్మేసినావా? రికార్డు ఉంది, ఎప్పుడు ఉపయోగించుకోలేదు, అప్పుడు ఉపయోగించుకుంటా. సరే సరే, రికార్డు ఉందిలే. నీకు 10,000 ఇచ్చిండే నేను ఎప్పుడు చూపించుకోవాలి అప్పుడు ఉపయోగించుకుంటా. వద్దునా? ఏమైనా చూద్దాము.